అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దానివల్ల మీరు కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ యొక్క తల్లిదండ్రులు బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగిపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకుంటారు. విద్యార్థులు మాత్రం చాలా బాగా శ్రమించాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను రాబట్టుకోవాలంటే పరీక్షల్లో విజయం అనేది సాధించటానికి ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది. ఈ ప్రేమ విషయంలో మాత్రము ఈ రోజు సాధారణమైన పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రము మరి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులతోటి మంచి సమయం బయట గడిపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు అనవసరమైనటువంటి బయట వారి వ్యక్తుల్లో తలదూర్చకుండా ఉండాలి. వారి కుటుంబ సమస్యల్లో సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా ఎవరైనా సరే మీకు ఈరోజు హాని తలపెట్టని ప్రయత్నాలు చేసినా కూడా వారి వల్ల మీకు హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు 2 గరుడముఖ కాయలను అయితే తీసుకోవాలి. ఆ గరుడముఖ కాయలను మీరు చక్కగా మరి పసుపు రంగు దారంతో గుచ్చేసి దాన్ని మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత మరి ఇలా చేసిన తర్వాత పూజించిన తర్వాత ఆ యొక్క 2 గరుడముఖ కాయలను మీరు కుడి చేతి కంకణానికైతే కట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు విద్యారంగంలో ఉన్నవారు గొప్ప వృత్తిని కూడా సాధించగలుగుతారు. జీవితంలో సంతోషాలను విజయాలను కూడా మీరు పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా మరి వస్తాయి. పనిలో మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. సంతోషకరమైన పని వాతావరణం అనేది ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. కెరీర్లో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఏది కోరుకున్నా మీకు ఈ సమయంలో మరి నెరవేరే అవకాశం మాత్రం కనిపిస్తున్నది. మరియు రోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా కష్టాలను తొలగించుకొని సుఖాల వైపుకు పయనించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా సరే శివుని అనుగ్రహం అనేది మరి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివుని అనుగ్రహం కారణంగా మరి ఈరోజు డబ్బు అనేది ఎక్కడి నుండైనా సరే చేతికి అందుతుంది. మీకు ధనలక్ష్మి యోగం అనేది ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఎక్కువగా మరి కనిపిస్తున్నాయి. ఇక అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అయితే మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కోపం కారణంగా మీ ఆరోగ్యంతో పాటు సంబంధాలు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. కాబట్టి కుటుంబంలోనైనా సరే బయట అయినా సరే ఈ రోజు కోపం అనేది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకొని ప్రవర్తించాలి. ఇక ఈరోజు మీకు ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య ఉంటే అది కూడా మరి తొలగించబడుతుంది. కొత్త ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి అడ్డంకులు అనేవన్నీ కూడా తొలగించబడతాయి. మరియు ఈరోజు గౌరవంతో మెలగగలుగుతారు. గౌరవ ప్రతిష్టలు అందుకోగలుగుతారు. అడ్డంకులన్నీ తొలగించబడి మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఆటంకాలు అనేవి రావు. స్నేహితులు మీకు ఏదైనా సరే ఆపదలు తలచాలి అని అనుకుంటే వారి వల్ల మీకు ఎటువంటి ఆపదలు రావు. శత్రువుల నుంచి కూడా మీకు ఎటువంటి ఆపదలు అనేవి రావు. రోజు మీరు చేసిన పని వల్ల కేవలం మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ పైన మనసు నిలుపుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం కనిపిస్తున్నది. భూ లావాదేవీలు అయితే అనుకూలిస్తాయి. ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా వ్యాయామం చేయటం ప్రారంభించాలి. ఓపికగా బాధ్యతలు నిర్వర్తించాలి. విద్యార్థులకు అనుకూలమైన రోజుగానే ఉన్నది. వారు చేపట్టిన ప్రతి పనిలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఇక ఈరోజు బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు కూడా సిద్ధిస్తాయి. కొత్త దుస్తువులు ఇంటికి కావలసిన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో అయితే పనులు చేస్తారు. మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ పైన మనసు నిలుపుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు, కానీ వాటిని మీరు తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు.
ఆదాయ మార్గాలపై మనసు నిలవడం అవసరం అవుతుంది. ఉద్యోగస్తులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలకు చికిత్స లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా మీకు కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వాటి నుంచి ఉపశమనం వారికి లభించబోతుంది. కొత్త వస్తువులు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు జీవితంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకోవడమే కాకుండా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోయి సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొంటి బాకీలు వసూలవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేతి నిండా డబ్బే ఉంటుంది. సో మీకు విజయం అనేది మీకు వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. మరియు ఈరోజు వ్యాపారస్తులకు అయితే అనుకూలమైన సమయంగా తెలుస్తుంది. స్థిరచరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు అనేవి ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఉత్సాహంతో పనులు చేయడం అనేది జరుగుతుంది. కొత్త దుస్తువులు, ఇంటికి కావలసినటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఓపికగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మంచి సంస్థల ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలకు చికిత్స లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు అనేవి నిర్వహిస్తారు. విందు వినోదాలకు హాజరవుతారు. కొత్త వస్తువులు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోయి సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం కూడా ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేతి నిండా డబ్బే ఉంటుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటేనే ఉత్తమం. ఎవరికైనా సరే ఇతరంగా సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో మీ కెరీర్లో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ సన్నిహితులు, పెద్దల నుండి సహాయం లభిస్తుంది. మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో మీ సోదరులు, సోదరీమణుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు తమ ప్రత్యర్థుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు స్వల్పకాలిక లాభం కోసం దీర్ఘకాలిక నష్టాన్ని చవిచేసే పొరపాటు చేయకండి. లేకుంటే మీరు భారీ నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఇంకా మీరు ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించే పొరపాటు చేయకండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారికి లక్కీ నెంబర్ అయితే 3గా ఉంది. లక్కీ కలర్ అయితే మరి గ్రీన్ కలర్. ఈరోజు పరిహారంలో మాత్రం ఈరోజు రాశి వారికి మాత్రము శివ పార్వతులను అయితే మరి ఎరుపు రంగు పూలతో అయితే పూజించాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయాలి. బట్టలను దానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలను అయితే దానం చేయాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.